నారా లోకేష్ గారు అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే బెటర్మెంట్ బాగానే ఉంది. ఆయన మాట తీరులో కానీ వాకింగ్ స్టైల్లో కానీ అంతా మారిందిలే ఇంతకు ముందులో పోల్చుకుంటే. కానీ రాష్ట్ర సమస్యల గురించి ఆయనకి అవగాహన లేదు. ఆయన ఏంటంటే రివెంజ్ పాలిటిక్స్, ఇప్పుడు జగన్ గారు ఏ విధంగా అయితే రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారో, ప్రజావేదికను కూల్చేస్తారు, అలాగే ఈయన కూడా రెడ్ బుక్లో రాసుకుని అందరినీ వదలం, ఎవరిని వదలను, అది మాత్రం చాలా తప్పు. నాకు తెలిసి అంత సక్సెస్ అవ్వలేదని అనుకుంటున్నాను నేను. కష్టం. మామూలుగా ఏపీలో రాజధాని మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? రాజధాని అమరావతినే బెటర్ అనుకుంటున్నాను. అమరావతినే బెటర్. మనకి కోర్టు కానీ లిజిస్లేటివ్ క్యాపిటల్ కానీ అన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి అందరూ అక్కడికే వస్తారు. ఇప్పుడు వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి మళ్ళీ అమరావతి వచ్చి అమరావతి నుంచి కర్నూలు వెళ్ళి డబల్ అవుతుంది కదా. సో సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండాలంటే అమరావతి ఇదే బెస్ట్ ప్లేస్ అండ్ కరెక్ట్ ప్లేస్. అయితే మరి పవన్ కళ్యాణ్ గారు, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు రావాలంటున్నావు, పవన్ కళ్యాణ్ గారు మూవీస్ ఇటు పొలిటికల్ సైడ్ వస్తున్నారు కదా. సో అయితే కొంతమంది విమర్శలు చేస్తున్నారు కదా, రాజకీయాలు అంటే సినిమా షూటింగ్ లాంటివి కాదని. సో మరి పాలిటిక్స్లోకి వస్తే ప్రజల్ని మరి మంచిగా పరిపాలించగలరు? ఖచ్చితంగా ఆయన పాలిటిక్స్లో రాకముందే ఎగ్జాక్ట్లీ 1978 నుంచి కూడా ఆయన ప్రతి సినిమా చేసిన తర్వాత కూడా దాంట్లో డబ్బులు తీసుకెళ్ళి ఆర్మీకి ఇవ్వడము, లేదంటే ఇంకొకరు ఏదన్నా సత్యానంద గారు కానీ అదే డ్యాన్స్ మాస్టర్ ఆయన నేర్పించిన ఆయన గురువు గారికి కానీ అందరికి ఇవ్వడము ఫస్ట్ నుంచి ఉంది ఆయనకి. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి ఒకటి పెట్టారు. సో అప్పటి నుంచి కూడా ఆయనకి ఏదో చేయాలని తపన ఉంది. ఖచ్చితంగా చేస్తారు, ఎందుకంటే చేయగలరు కూడా. ఇప్పుడున్న పాలిటిక్స్లో ఖచ్చితంగా జగన్ గారిని ఫస్ట్ స్టెప్ అయితే సాగనంపాలి, అదే ఆయన టార్గెట్. అందుకని టీడీపీతో కలుస్తున్నాడు. నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా పవర్ షేరింగ్ అయితే ఉంటుంది, చేస్తాడు. రోజా గారి గురించి వేస్ట్ బ్రదర్. ఆమెకి రాజకీయాల గురించి ఏం తెలీదు. ఏంటంటే ఆమెకు ఒక్కటే తెలుసు, ఎదుటి వాళ్ళ మీద బురద జల్లాలి. తన పార్టీలు టీడీపీలో ఉన్నప్పుడేమో మిగతా వాళ్ళందరూ దెయ్యాల్లా కనిపిస్తారు. అదే టీడీపీ నుంచి వదిలేస్తే వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఇటు సైడ్ వాళ్ళందరూ దెయ్యాల్లా కనిపిస్తారు. దెయ్యాలు వేదవాళ్ళ నుంచి ఉంటుంది ఆమె మాట్లాడితే, అట్లానే ఉంటుంది. సో ఆమె గురించి మాట్లాడిన వేస్ట్. ఆమెకి ఏం తెలియదు నిజంగా చెప్పాలంటే. ప్రజలకు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అసలు ఏం తెలియదు. ఇప్పుడు షర్మిల గారిని నాన్ లోకల్ పొలిటీషియన్ అంటుంది, కానీ ఆమె మరి వాళ్ళ భర్త ఎక్కడి నుంచి వచ్చాడు, తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. మరి అలా అయితే ఏమనాలి ఆమె అక్కడికే చెందుతుంది కదా, తమిళ ఇండస్ట్రీగా చెల్తుంది కదా అట్లా అంటే. సో అది అట్లా. బాలకృష్ణ గారు బ్రదర్, బాలకృష్ణ గారి గురించి ఏం మాట్లాడు బ్రదర్, ఆయన మాట్లాడినా వేస్ట్. ఆయనకి సరిగా మాట్లాడడానికి రాదు, కానీ ఏదో చెయ్యాలని ఉన్నది. కానీ వాళ్ళ నాన్నగారిలాగా అయితే కాదు. ఎన్టీఆర్ గారు ఆయనకి ఇంకా చాలా డిఫరెన్స్ ఉంది. ఒక చంద్రబాబు నాయుడే టీడీపీలో కరెక్ట్ నన్ను అడిగితే. చంద్రబాబు నాయుడే కరెక్ట్, ఎందుకంటే ఎంతో కొంత ఆచితూచి అడుగులు వేస్తాడు. ఆంధ్రలో చంద్రబాబు నాయుడు తప్ప మిగతా వాళ్ళందరూ కష్టం బ్రో. అయితే లోకేష్ గారిది ఏమీ లేదు, వీళ్ళు కూడా ఏమీ లేదు. పేరుని నాని ఆయన కాపులకి చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు చూస్తున్నాను ప్రెస్ మీట్లు పెట్టి. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక మీటింగ్ పెట్టిన వెంటనే ఇన్సిడెంట్గా ఎమర్జెన్సీగా ఆయన ప్రెస్ మీటే ఉంటుంది. మీరు ఎప్పటి నుంచి అయినా చూసుకుని 4 years నుంచి కూడా ఇమీడియట్గా ఆయనదే ఉంటుంది ప్రెస్ మీటింగ్, ఎవరిదే ఉండదు. పేర్ని నాని గారిది. ఆయన ఓన్లీ వాడుకోవడం తప్పించి ఏముండదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అబ్బాయికి పేరుని కిట్టి ఉన్నాడు కదా, వాడికి సీట్ ఇవ్వడానికి కోసం వాళ్ళు పాలితనం చేస్తున్నాడు. పెద్ద పాలేరు కదా వైసీపీకి, జగన్ గారికి. అంటే వైసీపీలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు బ్రదర్. మరి అందరినీ కాదు, కానీ ఏదో గుడివాడ అమర్నాథ్, రోజా, ఈ కొడాల నాని, పేర్ని నాని ఇలాంటి వాళ్ళు తప్పించి, కారుమూరి నాగేశ్వరరావు ఇలాంటి వాళ్ళు తప్పించి కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉన్నారు. బాలినేని శ్రీనివాస్ గారు కానీ, ఈ కేతిరెడ్డి కూడా మంచిదే. మనం అనుకుంటాం కానీ ఏదో పొద్దున్నే ఒక వీడియో పెట్టి వెళ్తున్నాడు, కానీ చాలా మట్టికే ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాడు. ఓకే, వెల్ అండ్ గుడ్, ఆయన పర్వాలేదు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి చెప్పాలంటే ఆయనకి స్పోర్ట్స్ కోటాకి మినిస్టర్ ఇచ్చారు బ్రదర్. స్పోర్ట్స్ కోటా మినిస్టర్, కానీ ఈ రోజు వరకు ఒక స్పోర్ట్స్ కోటాలో ఏది చేయలేదు అసలు. ఆయన ఓన్లీ మొన్న రీసెంట్గా ఒక మాట మాట్లాడి పవన్ కళ్యాణ్ తిడితే నాకు ఏదో పేరు వస్తుంది, లేదంటే ఇంకొకరిని తిడితే నాకు ఏదో పేరు వస్తుంది అని అనుకుంటున్నారు తప్ప. సో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంతకు ముందులా లేడు. ఒకప్పుడు యూత్ ఐకాన్లా ఉండే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈరోజు మొత్తం అసలు ఏం లేదు, ఆయనకి వాల్యూ లేదు అసలు. అక్కడ కూడా చాలా చీలికలు ఉన్నాయి వాళ్ళకి వర్గాల మధ్య, 2 వర్గాల మధ్య. సో ఆయన సీట్ ఆయన కాపాడుకోలేడు, మిగతా వాళ్ళకి ఏం చేస్తాడు కష్టం. ప్రజెంట్ అయితే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో అయితే అంత బలంగా చెప్పుకోదగిన క్యాండిడేట్లు ఎవరు లేరు. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో నుంచి కావచ్చు, ఇండస్ట్రీలో నుంచి సపోర్ట్గా ఎవరైనా వచ్చి చేస్తే అది ఎవరని చెప్తారు? వస్తారు బ్రదర్, ఖచ్చితంగా వస్తారు. మీరు ఆల్రెడీ నాగబాబు గారు ఉన్నారు, ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ చిరంజీవి గారు ఆల్రెడీ బయట నుంచి సపోర్ట్ చేస్తున్నారు. మనం అనుకుంటాం కానీ సపోర్ట్ లేదని బయట నుంచి ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్గాను. సో ఇంకా వస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇప్పుడు టీడీపీ లాగా వైసీపీ లాగా కాకుండా
కొంతమందిని కొత్త వాళ్ళని తీసుకురావాలి. కొత్త వాళ్ళ ద్వారా వేరే వాళ్ళే మంచిగా చేస్తూ ఉంటారు. ఈ ఎప్పుడు పాత వాళ్ళు వాళ్ళ తాతలు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళే తప్పించి రాజకీయంలో కొత్త వాళ్ళు కూడా రావాలి అన్న ఉద్దేశంతో చాలామందిని మీరు చూస్తే పంచకర్ల సందీప్ అని భీమిలి దగ్గర చేస్తున్నారు. అలాంటి వాళ్ళని చాలామందిని పెట్టాడు పవన్ కళ్యాణ్. అవన్నీ చాలామంది లెక్కలు వేసుకోరనమాట. ఏంటి క్యాండిడేట్ లేరు కానీ క్యాండిడేట్లే సమకూరుస్తున్నాడు, తయారు చేస్తున్నాడు. ఆ విషయం చాలామందికి తెలియట్లేదు. ఈరోజు కూడా పెద్ద పెద్దలు ఉన్నారు బ్రదర్. కందుల దుర్గేష్ అని, బాలశౌరి గారని, నాగేంద్రబాబు గారని చాలా ఉన్నారు కదా. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అని, వీళ్ళంతా పెద్ద పెద్ద క్యాండిడేట్లే కదా. ఓకే బ్రదర్, ఫైనల్గా ఏపీ ప్రజలకు ఏం చెప్తారు నెక్స్ట్? ఏపీ ప్రజలు అంటే ఈసారి ప్రతి ఒక్కరూ చూసి ఓటేయండి. ఈసారి చూసి ఓటేయండి ఖచ్చితంగా. ఏంటంటే మన టీడీపీ ప్రభుత్వాన్ని, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. ఖచ్చితంగా జగన్ గారిని ఇంటికి సాగనంపుదాం. ఖచ్చితంగా మన ప్రజల పాలన తీసుకొద్దాం. ఖచ్చితంగా సామాన్యుడే రాజే వెలగని ఒక నినాదంతో ముందుకెళ్దాం అందరం. థ్యాంక్ యూ. జై హింద్.